వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేద వర్గాలకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. పేదల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలనే ఆలోచన చేసే ప్రభుత్వం. అందులో భాగంగానే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడానికి సంవత్సరానికి ప్రభుత్వానికి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయే 10 లక్షల రేషన్ కార్డ్స్ కలుపుకొని 1 కోటి రేషన్ కార్డు కాబోతున్నాయి. ఒక్కొక్క కార్డుకు ఆమె యావరేజ్ 3 వేసుకున్న 3,10,00,000 మంది లబ్ధిదారులు కాబోతున్నారు. ఈ 3,10,00,000 మంది లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మొత్తం 13,500 కోట్లు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేది 8,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం భరించేది 5,500 కోట్లు. అంటే 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది, 40% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. కానీ అవగాహన లేని కేంద్ర మంత్రులు, ప్రధానంగా బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి 30 రూపాయలు ఇస్తున్నది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్తున్నాడు. అవగాహన లేని మాటలు. పరిపాలన పైన సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు, అండర్స్టాండింగ్ లేకపోవడం కావచ్చు, ఏదైతే మాట్లాడితే వార్త ఆలోచన కావచ్చు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు అవగాహనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న మన రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కానీ గత 11 సంవత్సరాలుగా అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పలుకుబడి ఉపయోగించి తెలంగాణకు నిధులు తీసుకెళ్ళండి, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకెళ్ళండి, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించండి. అది చేత కాకపోతే దూరం కూర్చోండి. అంతే తప్ప అడ్డుపడడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వము చదువు చేసి దాన్ని
వేలు వేస్తే కొంత ఆదాయం వస్తుంది, అది అన్యాక్రాంతం అవుతున్నది. గతంలో ఎవరికో బీరావు అనే వ్యక్తికి ఆ భూమిని దారాదత్తం చేశారు. ఆ తర్వాత అది నిరుపయోగంగా ఉన్నది. ఎవరికైతే వాళ్ళు అక్కడ ఆక్రమించుకొని వెంచర్స్ చేస్తున్నారని ఆలోచించి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత బారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది. ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు. కానీ వాళ్ళ సిగ్గు లేకుండా అదే బారాస నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు. అంటే ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు. ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు. లక్షల కోట్ల అప్పున్నది. రోజు గడవడమే కష్టంగా ఉంది. గతంలో ఉన్న బారాస ప్రభుత్వం కూడా భూములన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా కొన్ని భూములు అవి సంక్షేమ పథకాలు చేపట్టారని అనుకుంటున్నాం. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రభుత్వం మీద సాలీన అదనంగా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల భారం పడబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో కొత్తగా యువ వికాసం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక రంగుల కళ చూపించారు, కానీ రాలేదు కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరము గ్రౌండ్ చేయాలని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆల్రెడీ 26 జనవరి రోజున 10 సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లేకుండా పోయినాయి. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎంబీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అమలు చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఎంబీసీ వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో 50 యూనిట్ ధర 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉన్నది. 50,000 రూపాయల యూనిట్ తీసుకునే వాళ్ళకు టోటల్ సబ్సిడీ, దాంట్లో బ్యాంక్ అవసరం లేదు, లబ్ధిదారులు కూడా ఏమి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. 1,00,000 రూపాయల వరకు దాంట్లో 90% సబ్సిడీ, 10% మాత్రమే అభ్యర్థి కాంట్రిబ్యూషన్. 1,00,000 నుంచి 4 లక్షలకు ఉన్న దాంట్లో 2 లక్షలకు ఉన్న దాంట్లో 80% సబ్సిడీ, 4 లక్షలకు ఉన్న దాంట్లో 70% సబ్సిడీ. అంటే 4 లక్షలు తీసుకునే వాళ్ళకు 70% సబ్సిడీ అంటే దాదాపు 3 లక్షల సబ్సిడీ వస్తుంది. 1,00,000 రూపాయలు వాళ్ళు పెట్టుకోవాలి. ఆ రకంగా పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. స్వంత ఛానల్స్ పెట్టుకొని, స్వంత యూట్యూబ్ పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయి. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 16 మాసాలే అయింది, ఇంకా చాలా సమయం ఉంది. 6 గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఆదాయ వనరులను పెంచుకొని ఒక్కొక్కటి అమలు చేసే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ప్రజలు గమనించాలని, సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుల లిస్టులో పెట్టుకున్నారు. ఈ దేవాదుల ప్రాజెక్టును 2 వర్కింగ్ సీజన్లలో
అంటే 18 మాసాల లోపల మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ మొత్తంగా పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆలోచన చేస్తున్నాం. దానికి మొన్న మూడవ దశలో ఒక మోటార్కు ట్రయల్ రన్ చేసినాం. ఆ ట్రయల్ రన్ చేసే కార్యక్రమంలో కూడా నానా యాగి చేసిండు బీఆర్ఎస్ వాళ్ళు. ఎన్నడూ పట్టించుకోలేదు. 1,00,000 కోట్ల రూపాయలతోని 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టేట్టు కేసీఆర్. మొత్తం 10 సంవత్సరాలు నీటిపారుదల రంగానికి కేటాయించిన నిధులన్నీ కూడా కాళేశ్వరానికే డైవర్ట్ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టిండు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు అని 3 రిజర్వాయర్లు కట్టిండు. తన ఫామ్ హౌస్ చుట్టూ చక్కగా సీసీ లైనింగ్ తోని పంట కాలువలతో వేసుకున్నాడు. కానీ దేవాలయ ప్రాజెక్టును పట్టించుకోలేదు. కనీసం మేము చెప్దామంటే మా మాట వినిపించుకునే ప్రయత్నం కూడా ఆ రోజు చేయలేదు. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ఖర్చు పెట్టిళ్ళు. అది ఆ ప్రాజెక్టు కాస్త కుంగిపోయింది. ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోకుండానే 1,50,00,000 ఎకరాల్లో పంటలు పండించడం, యాసంగి ఖరీఫ్ కలిపి 3 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి. కాళేశ్వరం ద్వారానే పడినాయి అని ఆ రోజు చెప్పుకున్నాం. కానీ అది వాస్తవం కాదు. కాళేశ్వరం లేకుండా కూడా ఇవాళ అదే స్థాయిలో పంటలు దిగుబడి. కాళేశ్వరానికి ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు దేవాలయాలు ఖర్చు పెడితే 6 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నది. దాన్ని ప్రజలలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఇంకా గోదావరి జలాలు అందని గ్రామాలు ఉన్నాయి. గోదావరి జలాలు రాని గ్రామాలు ఉన్నాయి. మెల్లమెల్లగా కాలువలను పూర్తి చేస్తున్నాం. కాలువలలో ఉన్న పూడికని తీస్తున్నాం. కాలువలో ఉన్న జంగలంతా క్లియర్ చేస్తున్నాం. చివరి వరకు నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా అశ్రావపల్లి రిజర్వాయర్ నుంచి జీడికల్ వరకు కూడా గోదావరి జిల్లాలో తీసుకుపోగలిగాం. ఈ దేవాలయ ప్రాజెక్టు పుట్టినప్పటి నుంచి నీళ్ళు అక్కడికి పోలేదు. మొన్న ఈ సంవత్సరము అక్కడికి జీడికల్ వాటర్ పోయింది. అదేవిధంగా మల్లనగరి నుంచి 104 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాము. అందులో ఒక లింక్ మాత్రమే పూర్తయింది. ఆ లింక్ ఒక గ్రామానికి ఒకరికే ఉపయోగపడేది. ప్రధానంగా శాలపల్లి, పీచర, మద్దలగూడెము, వేలేరు, కమర్పేట, కొలకృష్ణపల్లి ఈ గ్రామాలలో ఎత్తైన ప్రాంతాలు. ఆ ఎత్తైన ప్రాంతాలకు కొండాపూర్ ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు రాలేదు. కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి వీటికి నీళ్లు రాలేదు. ఇప్పుడు అవి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా ప్రధానమైన ఎజెండా ఈ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న దేవాలయ పనులను పూర్తి చేయించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందించాలన్నదే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఇప్పటికే మొదటి సంవత్సరంలో 700 కోట్లు తీసుకొచ్చాం. ప్రధానమైన హామీలు 60% వరకు ఇప్పటికే నేను పూర్తి చేశాను. వచ్చే రోజులలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. అందుకు మా మీడియా మిత్రుల సహకారం, ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.